So, sir, what is impedance manometry? Yeah. So impedance manometry అంటే 24-hour ambulatory esophageal manometry అని అంటాము. దీంట్లో 6 సెన్సర్స్ ఉంటాయి కదా, అదో సేమ్ ప్రోబ్లో విల్ హ్యావ్ మల్టిపుల్ సెన్సర్స్. దీంట్లో అపార్ట్ ఫ్రమ్ pH, నాట్ జస్ట్ స్టమక్లో ఉండే pH, ఈసోఫేగస్ pH కాకుండా లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్లో మనకి ఎంత ప్రెషర్ ఉంది, తిన్నప్పుడు స్టమక్ ఈసోఫేగస్ మొబైల్ ఉండాలి, అంటే తిన్న మనం ఆహారం ముద్ద గొంతు నుంచి నోటి నుంచి గొంతులో నుంచి యూసోఫేగస్ అన్నవాయిక అంటాం తెలుగులో, అన్నవాయిక నుంచి కడుపులోకి వెళ్ళాలి. సో ఆ డైరెక్షన్లో యూసోఫేగస్ కూడా మనకి మూమెంట్ ఇవ్వాలి. ఆ మూమెంట్ ఉందా లేదా అది కూడా తెలిసింది. ఆ మూమెంట్ యూసోఫేగస్ మూమెంట్ అవుతూ కింద జీ జంక్షన్ కడుకు అంటే స్టమక్ అండ్ ఈసోఫేగస్ జంక్షన్ కడుకు వచ్చేసరికి స్ఫింక్టర్ ఓపెన్ అవుతుందా లేదా. సో ఆ రెస్టింగ్ ప్రెషర్ అంటే ఫుడ్ లేనప్పుడు దాని రెస్టింగ్ ప్రెషర్ ఎంత ఉంది, ఫుడ్ వచ్చాక దాని రెస్టింగ్ ప్రెషర్ దాని ప్రెషర్ ఎంత ఉంది. సో ద ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ క్లోజెస్, ప్రెషర్ లూజ్ అయినప్పుడు ఇట్ ఓపెన్స్. సో ఆ ప్రెషర్ మెయింటైన్ అవుతుందా లేదా కూడా వీల్ గెట్ టు నో. అంటే ఇట్స్ డైనమిక్ స్టడీ. సో ఈ స్టడీలో రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ రిలాక్స్ అయిపోతుంది, స్ఫింక్టర్ ప్రెషర్ అంటే తగ్గిపోతుంది. సో వెదర్ దెర్ ఇస్ ఆ రిఫ్లెక్స్లో మనకి ఎంతవరకు అవుతుంది, నార్మల్గా కంటిన్యూస్ ఎవ్రీ టైమ్ ఫుడ్ ఈస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్, కడుపులో ఫుడ్ డైజెస్ట్ అవుతున్నప్పుడు డైజెషన్ ప్రాసెస్లో ప్రతిసారి రిఫ్లెక్స్ పైకి వచ్చిద్దా, ప్రతిసారి స్ఫింక్టర్ ఎప్పుడు లూజ్ ఉంటుందా, 24/7 వాళ్ళకి స్ఫింక్టర్ అంతే ఉందా లేదా, లాక్సిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ దీస్ ఇన్పుట్స్, ఇఫ్ నాకు 15 years బ్యాక్ ఇప్పుడు ఆస్క్ మీ అంటే మమ్మల్ని అడిగి నాకు జిఆర్డీకి ఏంటంటే ఈ టాబ్లెట్ వేసుకోండి, గ్యాస్ టాబ్లెట్ వేసేసుకోండి, ప్యాంటోప్రోజోల్ వేసేసుకోండి, ఇంతకు మించి ఏం చేయలేము, తర్వాత లేటర్గా మనము చూద్దాం ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ సబ్సైడ్